న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేటి నుంచి పాఠశాల పునఃప్రారంభం కానున్న సందర్భంగా స్థానిక రీజెన్సీ పబ్లిక్ స్కూల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం విద్యాదేవత శ్రీ సరస్వతీదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నేటి నుంచి పాఠశాల పునఃప్రారంభం కానున్న సందర్భంగా స్థానిక రీజెన్సీ పబ్లిక్ స్కూల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం విద్యాదేవత శ్రీ సరస్వతీదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టీవీఎస్ఎస్వి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య సాంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వరుడు మరియు సరస్వతీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, 9వ మరియు 10వ తరగతి విద్యార్థులు, ఇతర విద్యార్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఓం నమో వాచేయ చోదితాయ చానిదాదస్కే వాచే నమో వనో వాచే నమో వాచస్పతకే నమః శిభ్యో మంత్రభ్యో మంత్రవద్భ్యో మామాంశయో మంత్రవదో పరాద్రవిష్పరీం వాచమధ్యాసమో శివామధుస్తాందిష్టా శివామధుస్తాందిష్టాం దేవేభ్యః శర్మమేభ్యో శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగదో శర్మ చతుర్స్థ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతమవర్షే భువనమవర్షే తేజోవర్షే యశోవర్షే అల్పవర్షే ब्रह्मवत्स्ये सत्यमर्ष्ये तस्मा आहमेदमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजाय पशूनां भूयात् वस्त्रणमहं प्रजाय पशूनां भूयासं प्राणापानो प्राणापानो मम अष्टं मधुमनुष्ये मधुदिनश्ये मधुक्ष्या मधुश्या मधुमदीन देवेभ्यो वाचं ध्यातगोस्त्रिण्यां मनुष्ये विस्तं वा देवान्तशोभागे पितरो दन्तों शान्तिः ओं शन्नो वातपदामादृष्पाशन्नस्तब्धसूर्यः अहांसन्भवन्तं नश्यकं रात्रिप्रतदेगता शमशानाभिक्षितसमादित्यदेदिनः शिवानुसन्तमाभवसमुडेगा सरस्वती मादेव्यो वसन्तऋषि इडागैवास्तशिवास्तमत्वास्तमन्तो भूयास्मवास्तो सत्यमह्य वास्तुसभूयाद्यो ओस्मान्वेष्टयं च वगन्दिष्मः प्रतिष्ठासि प्रतिष्ठापन्तो भूयास्मवा प्रतिष्ठाया स्थित्मह्य प्रतिष्ठसभूयात् योऽस्मान्वेष्टयं च वगन्दिष्मः आवातवाहि वेशजं विवादवाहि यत्रवहादकं हि विश्वेशदो देवानां दोत ऐकसेद्वा ब्रह्मवादो वातासिन्धोरापरावतः तक्षं मे अन्य आवादपरान्योवादयत्रवः ततोपातते गृहे वतस्य नितिर्हतः ततो नो देहि जीवसेतो नो देहि वेशदं तो नमः आवहवात आवादवेशदं शम्भूर्मयो. పాఠశాలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించేందుకు మండల విద్యాశాఖ అధికారులు సంబంధిత మండలాల్లో చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ సమగ్ర శిక్ష ఏపీసీజీ మమ్మీలు పిలుపునిచ్చారు. పాఠశాలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించేందుకు మండల విద్యాశాఖ అధికారులు సంబంధిత మండలాల్లో చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ సమగ్ర శిక్ష ఏపీసీజీ మమ్మీలు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో గురువారం మండల విద్యాశాఖ అధికారులు ఐటీ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ నాగేశ్వరరావు, ఏపీసీ మమ్మీలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు మామిడి తోరణాలు, రంగురంగుల జెండాలతో పాఠశాల ముఖద్వారాలను అలంకరణ చేయాలన్నారు. పాఠశాలకు చిన్నారులను తీసుకువచ్చే తల్లిదండ్రులను సాదరంగా స్వాగతించాలన్నారు. మన బడి మన పండుగను క్షేత్రస్థాయిలో ఘనంగా నిర్వహించాలన్నారు. అదే కాకుండా కమిషనర్ మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రేపు రీఓపెన్ కాబట్టి కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి పిల్లలకి మరి వెల్కమ్ చెప్పే విధంగా మరి వారిని ఎంకరేజ్ చేయమని చెప్పడం జరిగింది. అది ఎలాగంటే మీ స్కూల్ ప్రిన్సెస్లోనే నీట్గా డెకరేట్ చేసి ఉన్న దాంట్లోనే ఉన్నటువంటి వనరుల్లోనే ఆ గేట్ కానీ ఎంట్రన్స్ కానీ డెకరేట్ చేసి ఫస్ట్ క్లాస్ పిల్లలు కొత్తగా జాయిన్ అవుతారు వాళ్ళకి, అలాగే 6th క్లాసు, అలాగే మిగిలిన క్లాసెస్లో కూడా అడప కూడా పిల్లలు ఉంటారు, జాయిన్ అవుతారు. కాబట్టి కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకి వెల్కమ్ చెప్పాలి. అది టీచర్ గారు చేయొచ్చు, మరి వాళ్ళకి లేదా స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ చేతైనా చేయించవచ్చు. కానీ అది చేసేటప్పుడు తప్పనిసరిగా నవ్వుతూ మనం రిసీవ్ చేసుకుని వెల్కమ్ చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టుంటుంది. వారి చేతుల్లో ఒక ఫ్లవర్ కానీ, ఫ్లవర్ బుకే కానీ, లేదా చాక్లెట్ కానీ ఏదో. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు శివారున రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాలపై జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు శివారున రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాలపై జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 పందెం రాయిళ్లను, 2 కోడి పుంజులను, 2 కోడి కత్తులను, 2050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రఘునాథరావు తెలిపారు.
పోలవరం జిల్లా ఎటపాకలో భారీగా గంజాయి పట్టివేత 5,60,000 రూపాయల విలువ చేసే 116 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్న పోలీసులు. పోలవరం జిల్లా ఎటపాకలో భారీగా గంజాయి పట్టివేత 5,60,000 రూపాయల విలువ చేసే 116 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్న పోలీసులు. ఒడిశా నుండి తెలంగాణకు కారులో తరలిస్తుండగా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద పోలీసులకు చిక్కిన గంజాయి స్మగ్లర్లు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా చింతూరు సబ్ డివిజన్ ఏఎస్పీ గారి పర్యవేక్షణలో నిన్నటి రోజునగా 10/6/2020 మధ్యాహ్నం ఎటపాక్ ఎస్ఐ గారికి గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని సమాచారం రాగా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పురుషోత్తపట్నం గ్రామ శివారులోకి వెళ్ళి వెహికల్ చెక్ చేస్తూ ఉండగా కోనవరం వైపు నుండి భద్రాచలం వైపు ఒక మోటార్ సైకిల్ రావడం, దాన్ని అతన్ని ఆపి అతను చెక్ చేయగా అతని దగ్గర ఒక 4 కేజీల గాంజా దొరకడం, అదేవిధంగా అదే టైంలో కోనవరం వైపు నుంచే భద్రాచలం వైపు ఒక టాటా మాంజా అనే కారు రావడం, ఆ వెహికల్ కూడా ఆపి చెక్ చేస్తే దాంట్లో 112 కేజీల గాంజా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ నుంచి ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. వీళ్ళు దొరికిన 2 ముద్దాయిలు కూడా మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళు అంతర్రాష్ట్రముట. వీళ్ళందరూ కూడా గాంజాని ఒడిషా నుంచి మన భద్రాచలం మీదుగా రాజస్థాన్కి చేరవేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా సరే ఈ గాంజా రవాణా చేయడం కానీ కలిగి ఉండడం కానీ చేసినట్లయితే కఠినమైన శిక్షలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళిద్దరూ ఎవరైతే అరెస్ట్ అయిన 2 ముద్దాయిలపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఈ మా ఎస్పీ గారు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు అయిన అమిత్ బర్ధన్ సారు రీసెంట్గా మాకు గాంజా డ్రగ్ కిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ కిట్స్ ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేశారో వాళ్ళని యూరిన్ ద్వారా టెస్ట్ చేస్తే వాళ్ళు 3 నెలల నుంచి 6 నెలల వరకు ముందు గతంలో తీసుకున్నట్లయినా మన యూరిన్ ద్వారా డ్రగ్ కిట్ ద్వారా టెస్ట్ చేయనట్లయితే వాటి యొక్క అవశేషాలు మా రిపోర్ట్లో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా కన్జ్యూమ్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ దయచేసి చేయొద్దు. ఈ అంతర్రాష్ట్ర ముఠా పట్టుకున్నాం. మిగతా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని ఈ కేసుని ఫైనలైజ్ చేస్తాం. వీటన్నిటికీ ముఖ్య కారణం గాంజా ఎవరైతే ఒరిస్సా నుంచి వస్తుందో, ఒరిస్సా నుంచి మన భద్రాచలం మీదుగా వెళుతున్నందున మేమందరం కూడా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళందరినీ గాంజా ట్రాన్స్పోర్టర్స్ని పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. గత 5 రోజుల క్రితం మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం కేసులో బాలికతో పాటు మిస్ అయిన కుక్క పిల్లను డాగ్ క్యాచర్స్ పట్టుకున్నారు. ప్రస్తుతం దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల క్రితం మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం కేసులో బాలికతో పాటు మిస్ అయిన కుక్క పిల్లను డాగ్ క్యాచర్స్ పట్టుకున్నారు. ప్రస్తుతం దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం దానికి GPS ట్రాకర్ పెట్టి దాని వెంట జాగిలాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కుక్కపిల్ల దొరకడంతో జాహ్నవి తల్లికి మాత్రం కుక్కపిల్ల తన బిడ్డ జాడ చూపిస్తుందనే కొండంత ఆశతో ఉంది. కన్నా పాపకి అపాయం జరిగితే కుక్కను వచ్చి బతకగలుగుతుంది కదా. నేను అలా ఇలా మొత్తం తాడు పడతాడు ఉంది కదా, ఇంకా పడతాడు ఏనందుకు తమ్ముడు ఎద్దరండి మొత్తం తాడు పడతాడు ఉంది కదా, ఇంకా పడతాడు ఏనందుకు తమ్ముడు భయపడతాడు రా.
మీరు ఎవరు రాకండి వాటర్ పెట్టిన బౌల్లో వాటర్ కొంచెం ఐస్ వాటర్ కూలింగ్ వాటర్ ఆధార్ వచ్చి అన్ని చూడాలా పెద్ద సురేష్ ఒకసారి ఉండండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న సిద్ధేశ్వర బంగారు వ్యాపారి విజయ్ కుమార్ కుమారుడు దుర్గా ప్రసాద్ సుమారు 3 కోట్ల రూపాయల ఖాతాదారుల సొమ్ముకు సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న సిద్ధేశ్వర బంగారు వ్యాపారి విజయ్ కుమార్ కుమారుడు దుర్గా ప్రసాద్ సుమారు 3 కోట్ల రూపాయల ఖాతాదారుల సొమ్ముకు సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేస్తాము, సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి ఇప్పుడు కనిపించకపోవడంతో ఆందోళన చేసిన బాధితులు తమకు న్యాయం చేసి బంగారు ఆభరణాలను ఇప్పించాలని డిమాండ్ చేసిన బాధితులు జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం ప్రభుత్వ యూపీ స్కూల్లో గురువారం బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో చేర్పించడం, డ్రాప్ అవుట్స్ నివారించడం, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం ప్రభుత్వ యూపీ స్కూల్లో గురువారం బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో చేర్పించడం, డ్రాప్ అవుట్స్ నివారించడం, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా సౌకర్యాలనేది మన ప్రభుత్వ బడి, పిల్లలు ఉండాల్సింది బడిలో, పనిలో కాదు వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బడి ఈడి పిల్లలలో అధికారులు బయట ఉన్న పిల్లలు సమన్వయంతో కలిసి గుర్తించి అందరినీ బడిలో చేర్చాలి అనే ఉద్దేశమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ బడుల్లో అత్యధిక సౌకర్యాలను డొక్కా సీతవ మధ్యాహ్న భోజనం పథకం వంటి కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ ర్యాలీలో మండల ఎంఈఓ ఎం హరి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులు, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో జనరల్ స్కూల్ అని చెప్తూ ఉంటారు. వాటికంటే బాగా మంచి ఫలితాలు వచ్చాయి. పిల్లలందరూ స్కూల్లో చేర్పించండి, బడికి పంపించి అలవాటు చేసి మంచి చదువు
బడి పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా వాడపాలెం ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలను చేర్పించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం పట్ల విద్యాశాఖ మంత్రివర్యులు యువనాయకులు నారా లోకేష్ బాబు గారు చాలా శ్రద్ధ పెట్టి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడానికి, తీర్చిదిద్దడానికి, మంచి ఫలితాలు సాధించడానికి చేస్తున్న కృషి ఈనాడు అక్కడికి వస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షలలో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి జిల్లా పరిషత్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. కార్పొరేట్ స్కూళ్ళ స్థాయి కంటే కూడా ప్రభుత్వ స్కూల్లో పిల్లలే మొన్న సాధించినటువంటి ర్యాంకుల్లో, మార్కుల్లో దూసుకుపోయారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందుకే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. అందరూ విద్యావంతులుగా ఉండాలి. పిల్లలందరూ కంపల్సరీగా చదివించే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. చదువుకొని పిల్లవాడంటూ ఎవరూ లేకుండా చూడాలి. అందుకే బడి పిలుస్తుందనే కార్యక్రమం పెడుతూ పిల్లలందరినీ కూడా స్కూల్లో చేర్పించడమే కాకుండా మరి టీచర్లు కూడా చాలా శ్రద్ధ తీసుకుని వాళ్ళు స్కూళ్ళకు వచ్చేలాగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే అనేక రకాల సహకారం చేస్తూ ఉంది. మరి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు అందివ్వడం జరుగుతూ ఉన్నది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సహకారం చేస్తూ ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్ల ద్వారా పిల్లలందరికీ బట్టలు కానీ, వాళ్ళకి బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్ కానీ, ఇటువంటి రకరకాల అన్ని వస్తువులు కూడా అందివ్వడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కింద కూడా సహకారం చేస్తూ ఉన్నారు. చక్కటి విద్యాబోధన జరిగేలాగా, క్రమశిక్షణతో జరిగేలాగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సరైన గైడెన్స్ ఇస్తూ అన్ని ఫలితాలు సాధించేలా స్కూళ్ళని కూడా తీర్చిదిద్దాలని మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద స్కూళ్ళు కూడా గ్రేడింగ్లు ఇచ్చి గ్రేడింగుల్లో కూడా పోటీ పడేలాగా ఒకరికొకరు విద్యా వ్యవస్థలో ఒకరు చూసిన ఒకరు అందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో అన్నీ కూడా మిన్నగా ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే మా పిల్లలకి మంచి చదువులు వస్తాయని తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకునే విధంగా ఈనాడు స్కూళ్ళు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. పిల్లల తల్లిదండ్రులు కూడా కోరుతూ ఉన్నాను, మీ పిల్లలందరినీ తప్పనిసరిగా కంపల్సరీగా చదివించండి, ప్రభుత్వ స్కూళ్ళకి పంపించండి. ప్రభుత్వం చేసే సహకారమే కాదు, చదువులో కూడా అన్నిటికంటే మిన్నగా చదువులు చెప్తూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఏ పిల్లవాడు ఎక్కడ ఈ యొక్క అధికారులు కూడా కోరుతూ ఉన్నా, విద్యా అధికారులే కాదు, లేదా మండల స్థాయి అధికారులే కాదు, లేదా కార్మిక శాఖ అధికారులే కాదు, ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ ఏ పనుల్లో పెట్టడమో, చదువుకోకుండా చేయటమో చేయకుండా ఎక్కడ పిల్లవాడున్నా ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా అధికారులందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ బడి పిలుస్తుంది రండి, మీ పిల్లలందరినీ ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి అని కోరుతూ ఉన్నారు. వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.